పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లిలో సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు. ప్రజల అవసరాలే అజెండాగా మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో ఎంజీఎన్ఆర్ఈజీఏ నిధుల నుండి మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుసిరెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. గ్రామ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సీసీ రోడ్డు నిర్మాణాలకు 30 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 73వ రోజు మోకాళ్లపై అర్ధనగ్న ప్రదర్శన. ఈరోజు గొల్లపల్లి చీర్లపల్లి రిజర్వాయర్ వ్యతిరేకంగా 73 శాంతియుతంగా నిరసన దీక్ష చేయడంతో పాలకులు స్పందించకపోవడంతో ఈరోజు మోకాళ్లపై కూర్చొని అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు దొడ్ల రాములు, రమేష్ యాదవ్, బంకల సునీల్ కుమార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లిలో సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు. ప్రజల అవసరాలే అజెండాగా మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో ఎంజీఎన్ఆర్ఈజీఏ నిధుల నుండి మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుసిరెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. గ్రామ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సీసీ రోడ్డు నిర్మాణాలకు 30 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 73వ రోజు మోకాళ్లపై అర్ధనగ్న ప్రదర్శన. ఈరోజు గొల్లపల్లి చీర్లపల్లి రిజర్వాయర్ వ్యతిరేకంగా 73 శాంతియుతంగా నిరసన దీక్ష చేయడంతో పాలకులు స్పందించకపోవడంతో ఈరోజు మోకాళ్లపై కూర్చొని అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు దొడ్ల రాములు, రమేష్ యాదవ్, బంకల సునీల్ కుమార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజులుగా మా పైన కొంతమంది వ్యక్తులు అసత్య ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. మరి ఆ విషయం పైన ఫిబ్రవరి 4వ తారీఖు నాడు డీజీపీ తెలంగాణ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త పిఎస్ కూడా కంప్లీట్ చేసినాం, సైబర్ క్రైమ్లు కూడా చేసినాం. మా దృష్టికి కొద్దిమంది పేరు కూడా తెలిసినాయి, కానీ సరే బాగోదు, వాళ్ళు కూడా ఒక ప్రముఖ రంగంలో ఉన్నారు, మాకు వారితోన శత్రుత్వం ఎందుకు అని చెప్పి మేము కూడా వదిలేసినాం. మాకు తెలిసినప్పటికీ మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒకటి ట్రోల్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఇక్కడ చూస్తారు బహిష్కరించిందంట, రాచాల యుగంధర్ గౌడ్ను బహిష్కరించినట్లు సమాచారం అధికారులు చెప్పిండ్రు, ఇంటెలిజెన్స్ వర్గాలని చెప్పి ఒక వ్యక్తి భూమా రాజగోపాల్ అనే వ్యక్తి గ్రూప్లో పెట్టిండు. స్పాట్ న్యూస్ వనపర్తి. దీనిలో ఎవరు యాడ్ చేశారంటే ఫోటో జర్నలిస్ట్ ఇంతకుముందు పనిచేస్తుండే, మళ్ళీ ఇప్పుడు ఏ మీడియానో తెలియదైనా యాదిరెడ్డి గారంట. యాదిరెడ్డి గారు ఏ పేపర్ తెలియదు, మరి ఆ యాదిరెడ్డి గారు ఆయనను యాడ్ చేసిండ్రు. వెంటనే ఆ భూమా రాజగోపాల్ అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. నేను యాదిరెడ్డి గారిని అడిగిన ఫోన్ చేసి, ఎందుకు మీరు యాడ్ చేసిండ్రు, కావలసుకొని ఎందుకు దుష్ప్రచారం చేస్తుండ్రు, మరి మేము ఎక్కడైనా రైస్ మిల్లర్లతోన వసూలు చేసినామా, బ్లాక్మెయిల్ చేసి, పెట్రోల్ బంకులా వసూలు చేసినామా, ఇసుకలా వసూలు చేసినామా, లేకుంటే ఇంకా ఏమన్నా విద్యా వ్యాపారాల, ఎడ్యుకేషను, కాలేజీలలో ఎక్కడైనా ఒక సింగిల్ ఎంపీ వసూలు చేసినట్టుంటే మీరు ఏమైనా ట్రోల్ చేయండి, కానీ ఏమి సంబంధం లేకుండా చేసే పనులన్నీ మీరు చేసుకుంటా మా మీద ట్రోల్ చేస్తే ఎట్లా అని చెప్పి నేను కూడా అడిగిన. దానికి వారు ఏం సమాధానం చెప్తున్నారంటే, నేను కాదన్నా రంగాపురం
కృష్ణారెడ్డి గారు సర్పంచ్ అనుకుంటా, వాళ్ళ అల్లుడు శివారెడ్డి అంట ఉన్నపర్తి. ఆయన నన్ను ఈయన నెంబర్ ఇచ్చి యాడ్ చేయమంటే నేను చేసిన, నాకు తెలియదని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు. మరి రంగాపురం కృష్ణారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అనే అల్లుడు శివారెడ్డి అంట. శివారెడ్డి ఇంకెవరో చంద్రశేఖర్ అంట, పెట్రోల్ బంకులో ఏమో ప్యారిటర్లు ఉంటారంట, ఆయన ఇంకో రెడ్డి అంట. అరే ఏంది, మీలాకేమైనా దోసుకుంటా ఉన్నామా? మేము ప్రజల కోసం పోరాడుతున్నాం కదా. ఈరోజు వనపర్తి జిల్లాలో గత 14-15 ఏళ్లుగా బీసీ పొలిటికల్ చేసే కదా పనిచేస్తున్నది. బీసీ సంఘంగా మేమే కదా ప్రతి సమస్య కొట్లాడింది. ఇవాళ కూడా వచ్చిన ఒక 3 కేసులకు వనపర్తి గత ప్రభుత్వంలో మాజీ మంత్రులు పెట్టిన కేసులకు ఈరోజు ప్రజా ఆరోగ్యం గురించి మాట్లాడినందుకు, తర్వాత బాధితుల తరఫున మాట్లాడినందుకు కేసు ఈరోజు కూడా అటెండ్ అయినా అపియర్ అయినా కోర్టులకు. అరే ఈ విధమైనటువంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నంటే, ఒక బీసీ వర్గం నుంచి ఎదుగుతుంటే ఓర్వలేక ఇదల్లా కుట్ర చేస్తా ఉన్నారా? మీ వెనక ఎవరున్నారు? నేను కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు రాచాల యుగుందర్ గౌడ్ అనే వ్యక్తి ఒక మగాడిలాగా కొట్లాడుతున్నాడు. మీలాగా ఆడంగి వేదలాగా గ్రూప్ లో పెడతలేడు. ఫాల్తునా కొడుకులలో ఒక్కసారి ఆలోచించారు అందరూ. పెట్టినా కొడుకులకు అందరు చెప్తున్నా, ఒక అమ్మకు అయ్యకు పుడితే నిజాలు మాట్లాడండి, పెట్టండి, కానీ ఏదో గ్రూప్ లో పెట్టి మళ్ళీ డిలీట్ చేసిండు. అరే అంత దమ్ము లేనప్పుడు గ్రూప్ లో ఎందుకు పెట్టినవారా విధవని అడుగుతా ఉన్నా నేను. నీకు దమ్ము లేనప్పుడు, ఒక అమ్మకు అయ్యకు పుడితే ఒక దమ్ము లేనప్పుడు ఒక ఆడంగి విధవలాగా మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినావు? ఉంచాలి కదా మరి. అంటే ఇదల్లా ఏదో దుష్ప్రచారం చేయాలి, మనిషిని క్యారెక్టర్ను గబ్బు లేపాలంటు. జిల్లాలో అందరికీ తెలుసు, ఏ కార్డు లేకున్నా ఏ పేరు చెప్పి రోజు రైస్ మిల్లర్లతో వసూలు చేస్తున్నది అందరికి తెలుసు. ఇసుక కాడ వసూలు చేస్తున్నది ఎవరో తెలుసు. పెట్రోల్ బంక్లో వసూలు చేస్తున్నది ఎవరు తెలుసు. స్కూల్లో వసూలు చేస్తున్నది తెలుసు. ఈరోజు కాలేజీలో కూడా వసూలు చేస్తున్నది ఎవరో ఈరోజు జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు, అధికారులకు కూడా తెలుసు. మళ్ళీ అధికారులు ఈరోజు బయటికి బహిష్కారం చేసారు కదా, మళ్ళీ అధికారులు కూడా దీని మీద స్పందించాలి. మళ్ళీ మీ డ్యూటీ వాళ్ళే చేస్తూ ఉన్నారు, ఇంటెలిజెన్స్ డ్యూటీ వాళ్ళే చేస్తున్నారు. మళ్ళీ జిల్లాల అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మన ఈ విషయం మీద నేను కొత్తకోట ఎస్ఐ గారు కూడా ఫిర్యాదు చేసిన. ఇప్పటి వరకు వాళ్ళ మీద మళ్ళీ కేసు చేసినా కూడా తెలియదు. ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేడు అంటాడు. అంటే ఏంది ఇంతకు మీరు ఏం చేస్తున్నారు వ్యవస్థలు? మళ్ళీ ఐటీ యాక్ట్ ఉంటుంది కదా, ఒకటి పెట్టాలి కదా. ఒక మనిషి క్యారెక్టర్ ఇచ్చేస్తే ఊకుంటారా? అరే ఎంత నీచపు అలవాట్లు ఇది. మీ వెనక్కి ఎవడెవడో ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, అంటే 2 నెలల నుంచి బీసీ పొలిటికల్ చేసి మా సొంత పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు, కొద్దిగా కామ్గా ఉంటే మీరు ఈ విధంగా ఇప్పుడు గ్రామ సింహాలు లేచుకొస్తున్నారు. అన్నీ సింహం వేటాడడం బంద్ చేస్తే గ్రామ సింహాలు కూర్చున్నాయి, ఇప్పుడు లేచుకొస్తున్నాయి. బిడ్డలలా చెప్తున్నా, ఈ రోజు నుంచి ఎక్కడ రాసి పెట్టుకో. మీరు ఎవడో మక్తల నుంచి ఒకటి వచ్చిండు కొనపర్తికి, వాడు ప్యాడ్ టెండర్లా పాల్గొని వాడు దీని వెనక వానికి ఎంకరేజ్ చేస్తాడు పెట్టామని. బిడ్డ నీ తోడు కలిగిస్తా అనుకున్నావు, నీవు రేపటి నుంచి కూర్చుంటాడా? నీవు టెండర్లు, నీ బంకులు, నీ వ్యవహారాలు, మీరు ఉసుళ్ళు అన్ని చూస్తారు. రాచాలి కొందరు కాబట్టి మీ పైనే ఉంటాడు 24/7. ఏది ఏమైనా ఈరోజు అవినీతి అధికారులకు వదిలిపెట్టాము. ఈరోజు బీసీ పొలిటికల్ చేసి మాట్లాడింది. దేని గురించి మాట్లాడింది? ఫస్ట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గురించి సస్పెండ్ చేయలే. ఈరోజు సివిల్ సప్లై డిఎం గురించి మాట్లాడిన సస్పెండ్ చేయలేదు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సుబ్బారెడ్డి గురించి మాట్లాడిన సస్పెండ్ చేయలేదా? అదేవిధంగా ఏపీకి సంబంధించిన కానిస్టేబుల్ ఉంటే వాళ్ళను పంపలేదా? ఏ సమస్య మీద మాట్లాడితే నిజాలు కదా. మన నిజాలు కాకపోతే ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? అందుకే ఇవి పడరాని గిట్టని కొందరు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. వీడు చెప్తున్నా, మీ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాచాల యుగంధర్ గౌడ్ కాదు. బిడ్డల అందరికీ చెప్తా ఉన్నా, 2028లో అసెంబ్లీలోకి వెళ్ళి ఒక్కనొక్కని ఈ రోజు ఎంతమంది లీడర్లు మీ అనుకోని నడిపిస్తున్నారో ఒక్కనొక్కని కూడా అందరు లెక్క రాసి పెట్టుకుంటా. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా చెప్తున్నా. ఈరోజు ఇంకా కసిగా పనిచేస్తా. ఈరోజు నేను ఇంకా పోనీలే కొంచెం అవకాశం ఇద్దామని చెప్పి మేము కాముకున్నాం. కానీ ఇదే అదనుగా భావించి మీరు చేస్తా ఉన్నారా? ఎవడరా బహిష్కరించింది? అంత మనగాడు ఎవడరా? రాజాలు గొందరగొండ బయట దమ్ముంది అది ఎవరికన్నా? రండ్రా, వనపడితే గడ్డ మీద ఉన్న రండి. మరి మీరు ఒక ఆడంగి విధవులు కాకపోతే రండిరా. ఒక అమ్మాయికి అయ్యకు పుడితే దయ్యాలు కుట్టినారా, మనుషులు కుట్టినారా? బేకూఫ్ నా కొడుకులారా, ఇట్లా నా చేసేది? సోషల్ మీడియా పెడితే నిజమైపోతుంది అదిరా. వేరే మా కుటుంబ సభ్యులు ఏదైనా పని చేస్తే వాళ్ళ గ్రూపులలో పెట్టరు, వాళ్ళకు మెసేజ్లు పెట్టరు. ఎవర్రా? ఒక సైకో నా కొడుకున్నాడు వాడు, భూమారాజుకో సైకో నా కొడుకు. ఒక సివిల్ మ్యాటర్కు సంబంధించి 5 కోట్ల క్వాష్ చేసిన, 5 కోట్ల పర్మనెంట్గా వేసిన వారి మీద మళ్ళీ ఈ యొక్క రెడ్డి గ్యాంగ్ కొద్దిమంది కలిసి ఈ విధంగా కుట్రలు చేస్తా ఉన్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టం, వడ్డీతో సహా చెల్లిస్తారా. వడ్డీతో సహా మీరు కూడా మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్న అందరికీ.